ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మార్చి 31, 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు యోవేలు గ్రంథము చదవడానికి దేవుడు సహాయం చేశాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అని రాసి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, మన హృదయాలను చింపుకొని మనం దేవుని తట్టు తిరిగితే ఒకవేళ మన మీదకి రావాల్సిన కీడుని ఆయన రాకుండా చేస్తాడంట. ఇక్కడ ఇశ్రాయేలీయులు పాపం చేసి దేవుడు ఏ మార్గంలో నడవద్దన్నాడో ఆ మార్గంలో నడిచి దేవుని దుఃఖపెడతారు. అయితే ఇక్కడ రాసినది ఏంటంటే, దేవుడు కరుణావాత్సల్యములు గలవాడు. ఒకవేళ మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన కోపం రావచ్చు. ఆయనకి మన మీద కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన కరుణావాత్సల్యములు గలవాడు కాబట్టి ఆయన తట్టు మనం తిరిగి చూడాలి. మన హృదయాలను చింపుకొని ఆయన వైపు చూడాలి. అంటే హృదయాలను చింపుకోవడం అంటే బట్టలు చింపేసినట్టు కాదు. అంత వేదన పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవసించి ప్రార్థన చేసి, ప్రభువా నేను చేసిన పాపాన్ని నువ్వు తుడిచిపెట్టయ్యా అని ఆయన దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆ పాపాన్ని క్షమించి మన మీదకి రావాల్సిన కీడు నుండి మనల్ని తప్పిస్తాడు. ఆయన గొప్ప దేవుడు. ఎప్పుడు ఆయన కోపించే దేవుడు కాదు. ఆయన శాంతమూర్తి, కృపగలవాడు. అది మనం నమ్మి, ప్రభువా నువ్వు కృపగల దేవుడు అయ్యా, నేను ఇక మీదట నేను ఇంకా పాపం చేయను అనే ఒకవేళ పశ్చాత్తపడి ఆయన సన్నిధిలో నువ్వు అడిగితే ఖచ్చితంగా నీ పాపం నుండి ఆయన విడుదల కలిగిస్తాడు. అంతేకాకుండా మన శిక్షను ఆయన భరిస్తాడు. మన మీద నుండి ఆయన కోపాన్ని తిప్పుకుంటాడు. మరి ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరిద్దాం. మన హృదయాలను చింపుకునేంతగా బాధపడి ఆయన సన్నిధిలో మొరపెట్టుకుందాం. దేవుడు మనందరి మీదకి ఆశీర్వాదం వచ్చినట్లుగా చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.